చేస్తుందన్నమాట. అంటే ఒక మంచి వృక్షము ఏ విధంగా మనకు ఫలాన్ని ఇస్తుందో ఆ విధంగా అది కొన్ని విషయాల్లో మనకి మంచి ఫలితాలనే ఇస్తుంది. కొన్నిసార్లు పాము యొక్క కూరలు ఎంత విషాన్ని వెదజల్లుతాయో ఆ విధంగా కూడా అది పనిచేస్తుందన్నమాట. అంటే హత్యలు చేయించడానికి కూడా నాలుక తోడ్పడుతుంది. ఒకరి పట్ల మనం మంచి చేయడానికి కూడా నాలుక తోడ్పడుతుంది. ఆ నాలుకతో మనం మాట్లాడే ప్రతి మాట కొన్ని జీవితాలు నిలబెడుతుంది. కొన్ని జీవితాలను ఆ నాలుకతో మాట్లాడే మాటల వల్ల నాశనం అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ నాలుక ఎంత ప్రమాదకరమైందంటే ఒక నిప్పురవ్వతో సమానమని ఇక్కడ చెప్తున్నారు. ఒక్క చిన్న నిప్పురవ్వ ఎలా అడవిని తగలబెడుతుందో ఆ విధంగా ఇది జీవితాలను తగలబెట్టే అవకాశాలు ఎంత మాత్రమైన ఉంటాయని మనం చెప్పగలం అనమాట. కాబట్టి నాలుక అనేది చాలా హానికరమైంది. ఆ నాలుకను మనం అదుపులో పెట్టుకోవాల్సిన అవసరము చాలా వరకు